అయ్యో నేను ఆఫీస్ నుంచి వెళ్ళిన ఇప్పుడే నైట్ 1 అవుతుంది. వాన కొడుతుంది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, బండి లేదు. మీ భారత యాత్రికుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. అయ్యో నేను ఆఫీస్ నుంచి వెళ్ళిన ఇప్పుడే నైట్ 1 అవుతుంది. వాన కొడుతుంది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, బండి లేదు. బస్ స్టాప్ కాడికి నడుచుకుంటూ పోతున్నాం. నా ముంగడ 2 పోతురు చూసినా, వాళ్ళు కూడా మా కొలీగ్సే, కాకపోతే పెద్దోళ్ళు. మా ఇన్ఛార్జ్ ఒక ఆయన, ఇంకొక ఆయన, ఇంకో సారు. మేము అందరం కలిసి పోతున్నాము, ముగ్గురం కలిసి పోతున్నాము. జూబ్లీ చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ ముందు పోయినాక బస్ స్టాప్ ఉంటుంది జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. ఇది మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఒక బస్సు పోతుంది, చట్ మిస్ అయిపోతుంది. కనిపిస్తుందా మీకు బస్సు? కనిపించిందా? అగ్గో ఒక బస్సు పోయింది చూసిరా. బస్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, బస్సు మిస్ అయిపోయింది. ఇంకోటి వస్తుంది బస్సు, చూద్దాం ఇక మరి ఎట్లుంటుంది, ఏం ఎంతసేపు పడుతుంది అనేది. బస్ స్టాప్ పోయి వెయిట్ చేసి వస్తాం, సరేనా? చూడురి ఫ్రెండ్స్, చూడురి. ఇక మొత్తం మీద అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గరికి వచ్చేది నిలబడ్డాం. ఇవి అక్కడ బస్ మీద పోస్టర్లు ఉన్నాయి, అక్కడ దూరంగా కార్లు ఉన్నాయి, ఇక్కడ సినిమా పోస్టర్ ఉంది సమంతది. అక్కడ నుంచి చెక్ పోస్ట్ నుంచి బండ్లు వస్తూ ఉన్నాయి. బండ్లు వచ్చినప్పుడే వెలుగుంది. ఇక్కడ మొత్తం చిమ్మ చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. చూడరు ఒకసారి, చూస్తుర్రా? ఇగో చూసిర్రా, మొత్తం చిమ్మ చీకటి ఉంది. కర్రగా అంటే ఇంకా మొత్తానికి కర్రగా అయిపోయినాయి ఇక్కడ. అగ్గో చూసిర్రా? చూసిరా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అన్న బండి కిక్కు కొడతా ఉన్నాడు. పాపం ఆయన అప్పటికే చాలా తడిసిపోయినాడు. ఎంత దూరం చూస్తుండేమో బండి కూడా నీళ్ళలో పోయినట్టుంది, ఆగిపోయింది. మా ముందుకు వచ్చి ఆడ చాలాసేపు కిక్ కొట్టిండు, స్టార్ట్ కాలేదు. కానీ ఆఖరికి మళ్ళీ సెల్ఫీ స్టార్ట్ చేసుకున్నాడు. సెల్ఫీ స్టార్ట్ చేసుకొని ఆయనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూసిరా, ఎన్ని కష్టాలు ఉంటాయి నైట్ పూట జర్నీ అంటే. ఇంకా బండి మీద పోటీలో కూడా ఇంకా చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. కథ స్టార్ట్ అయింది, వెళ్ళిపోతుంది ఇక అన్న. ఫ్రెండ్స్, ఇక అప్పటికే చాలా టైం అయిపోయింది. ఉండబట్టి దగ్గర 1 అవుతుంది. అయినా కూడా ఇంకా బస్సు రాలే. వాళ్ళ వెయిట్ చేస్తూ ఉన్నాం, ఆడనే చూస్తూ ఉన్నాం బస్ స్టేషన్. చూసారా, నమ్మకం నల్లగా అయిపోయింది. సీట్ అట్లా ఉండి ఇట్లా రికార్డ్ చేసుకుంటూ ఉన్నా అట్లా బస్సు వచ్చింది ఫ్రెండ్స్. ఇది డిలక్స్ అదే ఎగ్జాంపుల్, అదే 10H ఎక్స్ప్రెస్ ఎగ్జాంపుల్. మొత్తం మీదైతే బస్సు వచ్చింది దోస్తులు. బస్సు ఎక్కినాం. ఇక నీళ్ళు పడ్డాయి బస్సులో, వాన పుట్టింది కదా. ఒక్కొక్కరే కూర్చున్నాం సీట్లో. బస్సులో కూడా చాలా ఖాళీగా ఉంది. నేను కూడా ఒక దగ్గర కూర్చున్నా. నా ముంగడ మా సార్ కూర్చుండు, నా పక్కకి ఇంకో సార్ కూర్చుండు. బస్సులో కొంతమంది ఉన్నారు అంతే, చాలా తక్కువ మంది ఉన్నారు బస్సులో. ఇక మొత్తం అయితే కూర్చున్నాం. కండక్టర్ అని వచ్చిండు, టికెట్ తీసుకున్నాడు. నా టికెట్ అయితే మా సారే తీసుకుండు. అదో
సికింద్రాబాద్ వరకు తీసుకున్నాడు. ఇంకొకసారి ఏమో బస్ పాసు టికెట్ తీసుకున్నాం. ఆన్లైన్ నుంచి పే చేసిండు మా సారు. ఆన్లైన్ నుంచి పే చేస్తే టికెట్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇక టికెట్ తీసుకున్నాడు. కండక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మా సారు టికెట్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. నేను కూడా సపరేట్గా వస్తున్నా ఫ్రెండ్స్. చూస్తున్నా ఇక అక్కడ ఇక్కడ ఏముంది ఏం కథ అని బయటగా. అగో చూసిర్రా, బయట వాన కొడుతూనే ఉంది. అట్లాగే చెక్ పోస్ట్ నుంచి పోతున్నాం మీకు ముందుకు పోయి అక్కడ పోయిన తర్వాత రైట్కి తిరుగుతాం. రైట్కి తిరిగి మనం అమీర్పేట ఉంటుంది కదా, అమీర్పేట రోడ్ అన్నట్టు అంటే యూసఫ్ కూడా వస్తుంది. ఫస్ట్ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి అట్లా వెళ్ళిపోతాం. అక్కడ చూడండి అన్ని సినిమా పోస్టర్లు ఉన్నాయి చూసిర్రా, ఎద్ది సినిమా పోస్టర్లు అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి చూసుకుంటా పోతా ఉన్నాం. వాన అయితే కొడుతూనే ఉంది పాపం. చూసిర్రా ఎంత వాన కొడుతుందో. ఇక్కడ ఆగింది బస్సు, దిగిర్రు. పాపం వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు, హోటల్లో పనిచేస్తున్నారు మన వాళ్ళు. వ్యాలెట్ పార్కింగ్ ఓలీలో ఇంకా దిగిపోయారు వాళ్ళు కూడా. ఒకటి అయిపోయింది. ఇక హోటల్స్లో పనిచేస్తే అట్లే ఉంటుంది కదా. ఇక బస్సులు అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. చూడుర్రి, ఒక అన్న అనుకున్నాడు పాపం. ఎక్కడి నుంచి వస్తుండో అన్న, కష్టం పాపం, నిద్రపోతా ఉన్నాడు అన్న. చూసుర్రా పాపం. అట్లుంటుంది ఫ్రెండ్స్ నైట్ పూట. కొంతమంది జీవితాలు ఇట్లనే ఉంటాయి నైట్ పూట. ఇక బస్సు అయితే మొత్తం ఖాళీగా ఉంది. ఎవరు పనులు ఉన్నారు, కొంతమంది అయితే నిద్రపోతుర్రు. నేనైతే ఎక్కువ శాతం అయితే కిటికీ నుంచి బయటకు చూసే ప్రయత్నం చేస్తున్నా, చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇది ఎస్ఆర్ నగర్ ఫ్రెండ్స్. ఎస్ఆర్ నగర్ యూటర్న్. ఇది వెంకటరావు నగర్ నుంచి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకుని అమీర్పేట పోయే తోవా ఇది. ఇది ఫ్రెండ్స్ మన పరేడ్ గ్రౌండ్ దాటిన తర్వాత ఇంకో స్టేజెస్ కదా, అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది కదా, అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. అక్కడ నుంచి రైట్ తీసుకొని ఇక సికింద్రాబాద్ స్టేషన్ దిక్కు అయితే పోతుంది బస్సు. అప్పటికి ఇంకా బస్సులో కొంతమంది ఉన్నారు. చూసారా, మేము పోతా ఉన్నాం. చూసారా ఫ్రెండ్స్, ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఈడనే దిగేతుర్రు కొంతమంది. మేము రెత్తిఫైల్ బస్ స్టాప్ కాడ దిగాలి, ఎందుకంటే పోయేది ఉప్పల్ కనుక బస్సు రెత్తిఫైల్ దాకా పోతుంది. అక్కడ దిగుదామని మేము అక్కడనే ఉన్నాం. దాదాపు అందరు ఖాళీ అయిపోయారు. మమ్మల్ని అడిగితే కండక్టర్ అడిగితే మేము ముందు దిగుతామని చెప్పినాం. అక్కడి నుంచి పోయినా చూడరి సికింద్రాబాద్ స్టేషన్ చూడరు ఒకసారి ఎట్లుందో. ఇప్పుడైతే మొత్తం నిర్మాణం అయితే జరుగుతుంది కొత్తది. చూసిర్రా వాన్ ఎట్లా కొడుతుంది చూసిరా. అక్కడ పోలీస్ కార్ కూడా ఉంది. అయ్యో కొంతమంది బండ్ల మీద ఆటోలు అన్నీ ఉన్నాయి ఆడ. చూసారా నిర్మాణం ఎట్లుందో చూసారా ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే వాన పడుతుంది ప్రజెంట్. చూసిర్రా పాపం ఆటో వాళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ ఆటోలో కష్టం ఫ్రెండ్స్ తప్పుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆటో నడిస్తేనే పొట్టాలు నిండుతాయి అన్నట్టు, కడుపు నిండుతాయి. ఇది గుడి ఫ్రెండ్స్, గణపతి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్. అది చాలామంది తెలిసే ఉంటుంది. ఇదేమో రెత్తిఫైల్ బస్ స్టాప్. చాలామంది సికింద్రాబాద్కి వచ్చేటోళ్ళకు తెలుస్తుంది ఇది. ఇక ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇదైతే రెత్తిఫైల్ బస్ స్టాప్ దగ్గర దిగినాం. ఎందుకంటే అది యూటర్న్ తీసుకొని అక్కడనే ఆపేస్తారు అన్నట్టు, అక్కడనే పడుకుంటుంది బస్సు. దిగుతున్నారు మా సార్ వాళ్ళు కూడా. వాన కొడుతుంది. దోస్తులు ఇక రెత్తిఫైల్ బస్ స్టాప్ దగ్గర దిగినాక చాలా అంటే చాలా వాన కొడుతుంది. మెల్లమెల్లగా నడుచుకుంటా మెట్రో లైన్ కిందికి పోయినాం. ఇక్కడ ఆగినాం. మా సారు కార్ బుక్ చేసిండు అక్కడి నుంచి ఉప్పల్కి. చూస్తూ ఉన్నాం నేను అక్కడ ఇక్కడ ఏముంది ఏం కథ అనేది. ఇక పిల్లర్ నెంబర్ 1161 దగ్గర ఆగినాం. ఎందుకంటే
మేము అక్కడనే బుక్ చేసినాం కాబట్టి కానీ వాన పడకుండా అక్కడ నిలబడ్డాం కాబట్టి ఇక అక్కడికి వస్తాయి అన్నట్టు క్యాబ్. ఫ్రెండ్స్ ఇక మాతో పాటు కూడా ఇంకా చాలామంది దిగిరు అంటే అక్కడ ఉన్నారు. మాతో పాటు ఒకరిద్దరు దిగిరు, కాకపోతే అప్పటికే చాలామంది ఉన్నారు ఆడ. చూడండి వాళ్ళు కూడా ఆటోల కోసం బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 8266 ఫ్రెండ్స్ మేము క్యాబ్ బుక్ చేసినాం. ఆయన వచ్చి అక్కడ ఆగిండు, కానీ మేము పిలుస్తా ఉన్నా కూడా ఆయనకి వినిపిస్తలేదు, ఎందుకంటే వాన కొడుతుంది కదా. ఇక మెల్లగా మా సారు ముందడుగు వేయండు, అక్కడ పోయి పిలుస్తుండు. అయినా కూడా ఆయన చూస్తలేడు అన్నట్టు. పాపం ఎక్కడ చూస్తుండో ఆయన క్యాబ్ డ్రైవరు. ఇక తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత ఆయననే మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చిండు. ఇక వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక వాన కొడుతుందని మేము ఇక క్యాబ్ బుక్ చేసుకొని పోతా ఉన్నాం సుడూరి. మనోడు కూడా చాలా పద్ధతిగా నడుపుతున్నాడు క్యాబ్ డ్రైవర్, ఎందుకంటే స్పీడ్ పోతే టైరు స్లిప్ అయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నిమ్మలంగా నిదానంగా మంచిగా నడుపుతున్నాడు పాపం డ్రైవర్ సాబ్ అయితే. చూడండి, కానీ వాన అయితే కొడుతుంది. ముందడ అదైతే అద్దం మీద పడ్డ చినుకుల్ని తుడిపేస్తూనే ఉంది ఎప్పటికప్పుడు. సైడ్కి చూడండి ఎంత చీకటి ఉందో. సికింద్రాబాద్ చిలుకలు కూడా దాటిన తర్వాత ఇదంతా చూడండి, ఇగో మొత్తం చీకటి ఉంది. ముందు లైట్ ఉంది కాబట్టి అది వెలుగు కనిపిస్తుంది, సైడ్కి మాత్రం మొత్తం చీకటి అయిపోయింది. ఇక నేనైతే అద్దం కిందికి దించిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక మంచి రికార్డ్ చేద్దాం ఫోన్లో అని చెప్పేసి కిందికి దించిన. మా పక్క బండి కార్ చూడరు ఎంత స్పీడ్ పోతుందో చూసిర్రా. మేము మెల్లనే పోతున్నాం, కానీ మనోడు స్పీడ్ తీసుకోండి ఇంకొక కార్ అయినా. చూడండి ఇక తార్నాక్ అన్నట్టు తార్నాక్ ఎంటర్ అవుతున్నాం. పైకి చూడండి ఒకసారి, అగో ఇట్లుందో చూసిర్రా. ఆకాశం అంతా మొత్తం నీళ్ళు రంగు మారిపోయింది. అక్కడ సైడ్ నుంచి బండ్లు ఏం కనిపిస్తుందో మనకి, ఒక డివైడర్ ఒకటే కనిపిస్తుంది. అయినా సరే ఏదో రికార్డ్ చేద్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను నేను. చూడండి ఒకసారి, అగో మన ముందు బండ్లు కూడా పోతూ ఉన్నాయి, తక్కువనే పోతున్నాయి, ఎక్కువ పోతలేవు. ఫ్రెండ్స్ ఇక మొత్తం మీద అయితే ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ముందున్న సార్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపు పార్కింగ్ తర్వాత అని చెప్తున్నాడు. మనోడు రోడ్ దించిండు, ఆపేసిండు. దిగుతున్నాం అందరము ముగ్గురం. మనోడు స్టాప్ చేసిన లొకేషన్ దిగిన తర్వాత చూడండి, ఎందుకంటే వెనక ముందు చూసుకొని దిగమంటారు కదా, అందుకనే వెనక ముందు చూసుకొని దిగుతా ఉన్నాను నేను. ఎందుకంటే డోర్ తీసినప్పుడు బండ్లు వచ్చే దాకా పెద్ద ప్రభావం జరుగుతాయి కాబట్టి తీసుకుంటే దిగుతున్నా. గతం దిగేసిన, డోర్ వేసిన. చూడదు, ఇది ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం. ఇక్కడ వాన లేదుగా, ఇప్పుడు పడుతుంది కానీ వాన లేదు ఇక్కడ ఎక్కువ. ఇక ఫ్రెండ్స్ దిగిన కార్ ఇది. మనోడు మమ్మల్ని దింపిన తర్వాత మా సారు పైసలు కడతా ఉన్నాడు, కానీ ఏదో ఇబ్బంది వచ్చినట్టుంది ఆన్లైన్ పేమెంట్. రేపు పెడతా, ఇక ఎప్పుడు చేస్తుంది ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుడే. అదే జల్దీ పెట్టాలా. కారు పోయింది, అగో మమ్మల్ని దింపిన కారు అటు పోయింది. మసాలా తీసుకురా. ఏ సార్ ఇక నైట్ పూట కదా, ఇక మనకు బండ్లు ఆటోలు దొరికాయి కాబట్టి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాం. ఎవరు చేయొద్దు ఇట్లా.
ఫ్రెండ్స్ ఎవరు కూడా చేయొద్దు. మాకేదో తప్పని పరిస్థితులలో ఇక ట్రిపుల్ రైడింగ్ చేయాల్సి వచ్చింది అన్నట్టు. ఇక గల్లీలో నుంచి పోయినాం ఫ్రెండ్స్. ఇక మా ఇంటి దగ్గరికి పోతున్నాం. పోయిన తర్వాత అది చూసుర్రా, ఈ గల్లీ నుంచి పోతున్నాం మా ఇంటికి. షురా ఇక మా సార్ వాళ్ళు నన్ను దించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉంటారు అన్నట్టు. బోర్డు పల్ల కథం అయిపోయింది. ఇది మా నైట్ జర్నీ ఇంటికి చేరుకోవడానికి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.